హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ యొక్క వీడియోలో మనం నిఫ్టీ ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్ అనేది చేసుకుందాం. సో మనం నిన్న అన్నట్టుగానే నిఫ్టీ యొక్క టార్గెట్ 24,000 అని ఇచ్చాము. సో అది ఇవాళ హిట్ అయింది. నిఫ్టీ అనేది టుమారో ఎక్స్పైరీకి 24,000 టచ్ అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది, ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, రిలయన్స్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నిఫ్టీ హెవీ వెయిట్ స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ ఓపెనింగ్ క్యాండిల్ అనేది ఒక మంచి బేరిష్ క్యాండిల్ పడింది. సో పడిన వెంటనే మనకి ఫాలో అప్ సెల్లింగ్ రాలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే ఒక మంచి బేరిష్ క్యాండిల్ వచ్చి దానికి ఫాలో అప్ సెల్లింగ్ అనేది రాకపోతే దాని అర్థం ఇట్స్ ఏ బుల్లిష్ సైన్. సో మార్కెట్ సెల్లర్స్ని ట్రాప్ చేస్తుంది అని అర్థం. సో అలాగనే ఇవాళ జరిగింది. ఫస్ట్ ఓపెనింగ్ అనేది ఒక మంచి 50 minutes క్యాండిల్ అనేది మనకి మంచి బేరిష్ క్యాండిల్ పడింది. పడిన వెంటనే మనకు ఒక మంచి అప్ సైడ్ మూవ్ వచ్చింది. ఆ తర్వాత కూడా సెల్లర్స్ కంట్రోల్ తీసుకోవడానికి ట్రై చేశారు, బట్ స్టిల్ వాళ్ళని ట్రాప్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. అంటే ఏ డిప్ వచ్చినా కానీ మార్కెట్లో అది బైగా కన్వర్ట్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో మనకి బై నడుస్తుంది. సో ఇందులో షార్ట్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళ చాలా లాస్ వచ్చి ఉండాలి. సో ఇవాళ ఎక్స్పైరీ స్వింగ్ అనేది మనకు వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే మనకి నిఫ్టీ అనేది 24,000 హిట్ చేసింది. సో దీని తర్వాత మనం లాంగ్ ఆపర్చునిటీస్ చూడాలి అని అంటే విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ప్రైస్ అనేది 24,000 పైన ఎబో సస్టైన్ అవ్వాలి. ఎబో సస్టైన్ అవ్వనంత వరకు మనం అగ్రెసివ్ లాంగ్స్లో ఉండొద్దు. సో ఇప్పుడు మనం ఏం చూడాలంటే ప్రైస్ యొక్క బిహేవియర్ అనేది అబ్జర్వ్ చేయాలి. 24,000 దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది ప్రైస్ చూసి అబౌ 24,000 మనకు ఒక 1 day క్యాండిల్ క్లోజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుందంటే 24,000 అనేది సపోర్ట్గా మారుతుంది. సో కమింగ్ డేస్లో చూద్దాం నిఫ్టీ ఎలా ఉండబోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నిఫ్టీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది. ఒక రిట్రేస్మెంట్ అయితే పెండింగ్గా ఉంది. సో లైక్ ఇలా ఇచ్చే హయ్యర్ హైస్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ ఈజ్ వెరీ బులిష్. సో అదేవిధంగా మనం నిన్న ఐటీ అనేది ఫుల్ అనాలిసిస్ చేసాము. అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఐటీ చెప్పానో లేదో, ఐటీలో మంచి ర్యాలీ అనేది మనకు వచ్చింది. సో లైక్ మనం ఎలా మార్క్ చేసుకున్నామో నిన్న వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. ఇలాగే మంచి ర్యాలీ వచ్చింది. ఒక 800 points అనేది ర్యాలీ వచ్చింది మనకి ఐటీలో. ఐటీ ఈజ్ ఎ బ్రేక్అవుట్. ఐటీలో ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఇట్ విల్ హెల్ప్ నిఫ్టీ టు రీచ్ మోర్ అప్సైడ్. సో అలాగే మనం షార్ట్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మనకి ఇంట్రాడే మార్కెట్లో ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ షార్ట్స్లో నేను క్లియర్గా మీకు బ్యాంక్ నిఫ్టీ ఒక లెవెల్స్ ఇచ్చాను, చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. దీని ఎబో ఇది ఒక రేంజ్లోనే ఉంది. ఈ రేంజ్ ఎబో బ్రేక్ అయితే బై చేయండి, బిలో అయితే సెల్ చేయండి అని చెప్పాను. సో అన్ఫార్చునేట్లీ బ్యాంక్ నిఫ్టీ అదే రేంజ్లో ఉండిపోయింది. సో ఎవరైతే ఆ వీడియో చూస్తుంటారో వాళ్ళు మనీ సేవ్ చేసుకొని ఉండాలి. అన్నెసెసరీగా ట్రేడ్ చేయొద్దు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే రేంజ్లో ఉన్నప్పుడు ఆ రేంజ్ బ్రేక్ అయ్యాక వెయిట్ చేయాల్సిందే, అది ఎన్ని రోజులైనా కానీ. సో ఇవాళ మనం ఈ లెవెల్స్ అనేది పెట్టుకున్నాం. ఈ లెవెల్స్ కరెక్ట్ మ్యాచ్ అయింది. సో ఈ విధంగా మనకి మంచి అనాలిసిస్ వీడియోస్ అనేది ఈ ఛానల్లో రాబోతున్నాయి. ఇంకా మీకు మిడ్ మార్కెట్లో కూడా నేను మంచి మంచి అప్డేట్స్ మీకు ఇస్తుంటాను. మీకు అవి ఇంట్రాడేకి హెల్ప్ అవుతుంటాయి. సో మీరు చేయాల్సింది ఒకటే పని, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, ఈ వీడియో ఎంత మట్టుకే. ఇంకా ఫర్దర్గా మనం స్టాక్ అనాలిసిస్ ఇవన్నీ పోస్ట్ చేద్దాం. మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా అనాలిసిస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా చూస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.